చూసుకుంటే ఆహారంలో ఆల్మోస్ట్ 30% 90% పోషకాలు తగ్గిపోయినాయి. దానివల్ల మన ఆరోగ్యాలు అప్పటిలాగా లేవు. మన తాతలు ముత్తాతలు తిన్న ఆహారం మనం తినట్లేదు. సో అప్పట్లాగా టఫ్‌నెస్ ఇప్పుడున్న మగవాళ్ళలో లేదు. సో చాలా ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా వీక్‌గా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యం మనం చూసుకుంటే స్ట్రెస్ వల్ల ఆల్మోస్ట్ 70% డిసీజెస్ అన్నీ కూడా మనకి స్ట్రెస్‌కి లింక్ అయిన డిసీజెసే. అండ్ చెప్పుకోవాలంటే 95% డిసీజెస్ కూడా కాంప్లికేట్ అయ్యేది స్ట్రెస్ వల్లే. సో ఈ స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచే వాళ్ళని గ్రూమ్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. ఈ స్ట్రెస్‌ని వెంట్ ఔట్ చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు ఏంటి ఇంకొకరికి నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటే ఎదుటివాడికి నేను వీక్‌గా కనిపిస్తాను. నా వీక్‌నెస్ ఎగ్జిబిట్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ వాడికి ఏదైనా బాధొచ్చి వాళ్ళు ఏడ్చుకున్న సామెత ఉంది గదా! అంటే ఏడ్చే మగవాడిని గానీ, నవ్వే ఆడదాన్ని గానీ నమ్మొద్దు అని చెప్పేసి అది ఒక రకమైన సోషల్ స్టిగ్మా. సో ఏడవద్దు మగవాడు అనేవాడు ఎవరు ఏడవద్దు. తన ఎమోషన్స్, మెంటల్ వీక్‌నెస్‌ని బయట ఎగ్జిబిట్ చేసుకోవద్దు. సో ఇవంతా వాళ్ళలో చాలా విపరీతమైన స్ట్రెస్ అనేది గురి చేస్తూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోక లోపట కృంగిపోతూ ఉంటారు. సో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% హార్ట్ అటాక్స్ మనం చూసుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే నంబర్ 1 డిసీజ్ హార్ట్ అటాక్ అనేది నంబర్ 1 సైలెంట్ కిల్లర్. సో ఈ మనం ఎన్నో వీడియోస్ చేసాం. హార్ట్ డిసీజ్‌ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఎలా చేయాలి? సో ఇక్కడ ఏమవుతుంది మనం చూసుకుంటే సడన్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళలో? మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ సంతోషం పడతా ఉన్నారు. ఒక మనిషి ఎక్కువ సంతోషానికి గురవుతా ఉన్నాడు. సో మనము ఏదో సాధించేసి ఏదో చేస్తే వాడికి పాపం అంటే ఒక రకంగా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఎక్కువగా సంతోషపడతా ఉన్నాడు. సో ప్రపంచంలో ఉన్న ఏదో సాధించామని అతి సంతోషం వల్ల ఏమవుతుంది? సడన్‌గా ఊపిరి అందదండి. పట్టేసినట్టు అయిపోతుంది. ఛాతీలో పట్టేసినట్టు అవుతుంది. సో తెలియకుండానే మనిషి ఏం చేస్తాడు? అంత సంతోషం ఎవరైనా వ్యక్తం చేస్తుంటే పక్కనున్నవాడు తెలియకుండా ఏం చేస్తాడు? మీ ఈపు తడతాడు. షబ్బాష్! షబ్బాష్! చేశావు. చాలా బాగా చేశావు అని చెప్పి తడతా ఉంటాం. అదొక న్యాచురల్ హ్యాబిట్ మన పూర్వీకులు మనకిచ్చిన హ్యాబిట్ అండి. అతిగా సంతోషపడుతున్న వాళ్ళు కానీ, అతిగా బాధపడుతున్న వాళ్ళు కానీ ఇదొక సీక్రెట్ మర్మ చికిత్స అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శరీరంలో మొత్తం కూడా మనం ఎక్కువగా సంతోషంగా ఉన్నా లేదా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని ఎవరైనా కోల్పోయి మనం బాధపడుతూ ఆల్మోస్ట్ ఊపిరి అందని పరిస్థితి అవుతుంది. మనకి ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. సడన్ హైపర్ స్ట్రెస్ వల్ల పట్టేసినట్టు అయిపోతుంది. ఊపిరితిత్తులు కానీ లేకపోతే మన హార్ట్ కానీ సడన్గా ఎనర్జీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఏ కొలెస్ట్రాల్ ఉండదు, ఏ ట్రైగ్లిసరైడ్ ఉండదు. కానీ ప్యూర్ స్ట్రెస్ అండ్ షాక్లో అండి. ఇది ప్యూర్గా ఓవర్ జాయ్ అయినా కూడా మంచిది కాదు. అలా అని ఓవర్గా మనం చేస్తున్నప్పుడు ఓవర్గా బాధపడిపోతున్నప్పుడు కూడా ఈ ఎనర్జీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. సో సడన్గా మన పూర్వీకులు నేర్పించింది ఏంటి? బాధపడుతుంటే కూడా మన ఈపుని తడతాము లేదా సంతోషపడతాయి. సో అలా తట్టగానే మీకు తెలియకుండానే అని ఒక రిలాక్సేషన్, సడన్గా ఒక ఊపిరి మళ్ళీ నార్మల్గా పీల్చుకోవడం. సో సడన్గా బ్లాక్ అయిపోతున్న ఎనర్జీస్ అంతా కూడా సడన్గా రిలీజ్ అవ్వడం. సో ఈ ఎనర్జీ బ్లాక్స్ అనేవి కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం. సో ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏడవమని నేను అనట్లేదు. మీ ఎమోషన్స్ని డెఫినెట్గా చాలా ఇప్పుడు మనం ఒక సోషల్ స్టిగ్మాలో అలా ఇదవుతున్నాం. సో అందరికి కూడా ఈ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడాలి. ఆడవాళ్ళు ఎలా ఈజీగా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు డిస్ప్లే చేయగలరో మగవాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్ని వెంట్ ఔట్ చేయండి.